హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేసి చూపించే రెసిపీ పన్నీర్ బటర్ కుర్మా. దానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, చెక్క, లవంగం, యాలకులు, అల్లం, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమోటాలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, బిర్యానీ ఆకు, బటరు, తెల్లగడ్డలు, 200 గ్రామ్స్ పన్నీరు. వేడెక్కాక బటర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్, పసుపు చిన్న స్పూన్, చూడండి బాగా మగ్గింది. మగ్గాక కొంచెం ఆపేసి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, మనము ఫ్రై చేసుకున్న మసాలా అంతా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని ఇందులో మనం పన్నీర్ కట్ చేసుకున్నాం కదా, 200 గ్రామ్స్ పన్నీరు ఒకసారి బటర్లో ఫ్రై చేయాలి. చూడండి, ఇలా లైట్గా బటర్లో ఫ్రై చేసుకున్నాం పన్నీరు. ఈ పక్కకు తీసేసుకొని చేసుకున్న మసాలా ఉంది కదా, గ్రేవీ ఈ బాండలో ఉడకాలి. కుర్మా దగ్గరికి వచ్చి బటర్ అంతా తేలింది కదా, పైన తేలాక మనం ఫ్రై చేసుకున్న పన్నీరు ఇందులో వేసేయాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. పుల్కాకి కానీ చపాతీకి కానీ సూపర్గా ఉంటుంది. డాబా స్టైల్లో మన డాబాకి పోయి తింటేనే అవసరం లేదు, ఇంట్లో చేస్తాం కానీ తినొచ్చు. చూడండి.